ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడము పృథ్వీబాయిని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే 69 ఉద్యమంలో పాల్గొన్నా, మలిదశ ఉద్యమంలో 2000 నుంచే పాల్గొన్నాం. 14 సంవత్సరాలు కేసీఆర్ పల్లెకా పాడ మోసి ఆయన గద్దెనెక్కించినాం. మళ్ళా ఈయన తెలంగాణ ఆకాంక్షను, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతాం అనుకుంటే అధికారంలోకి వచ్చిన తెల్లారే 1,00,00,000 నాగళ్ళ 1,00,000 నాగళ్లతో దుంతా అన్న రామోజీ ఫిలిం సిటీకి పోయి గలవల మోకరిల్లిండు. అప్పుడే అనుకున్నాం అయిపోయిందిరా ఇక అని. అప్పుడే మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేసినాం. వీడు ఆంధ్రోళ్ళ పల్లెకి మోస్తోడే అని. ఆ రోజు 2014 డిసెంబర్ అప్పుడు విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు ఉంటే, తెలంగాణ వచ్చిన తర్వాత దానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలనేది ఒక నిర్ణయం జరిగినప్పుడు ఇందిరాపార్క్ దగ్గర ఒక ధర్నా కార్యక్రమం చేపట్టిన తెలంగాణ సోషల్ మీడియా ఫోరం ఆవిర్భావం అయింది. అది చేసినాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అనే ముఖ్యులందరూ కూడా వచ్చారు. నిరంజన్ రెడ్డి వచ్చిండు, తర్వాత చాలా మంది వచ్చారు. ఆ రికార్డు కూడా ఉంది. ఆ రోజు మీటింగ్కి వచ్చిన సయ్యద్ రఫీ గారు ఉన్నారు. చాలా మంది మాట్లాడారు. ఆంధ్ర పేర్లు తీసేసడే కాదు, ట్యాంక్ బండ్ మీద ఉన్న ఆంధ్ర విగ్రహాలను వాళ్ళు తీసుకపోరా, లేకపోతే మనమే చందాలు వేసుకొని భద్రంగా తీసుకుపోయి ఆంధ్ర బార్డర్లో పెట్టేసి వద్దాం, కూలగొట్టడొద్దు, ఏమొద్దు అనేది అక్కడే వినాదం కూడా ఇచ్చినాం. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు కనుక వచ్చి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న వాళ్ళు కనుక మరి ఎంబటే ఈ విషయాన్ని కనుక పరిగణలో తీసుకొని 10 సంవత్సరాలు కనుక అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఈ పని చేయకపో. రేవంత్ రెడ్డి ఎవరైనా తెలుసు, వచ్చిన కానించాలు తెలుసు. ఆయనే పిసిసి ప్రెసిడెంట్ అయిందంటే కూడా ఎవరి వల్ల అయిండు, ఎవరి లాబింగ్ వల్ల అయిండ్రు. ఇవాళ మీ చీఫ్ మినిస్టర్ అయిందంటే ఎవరి లాబింగ్ వల్ల అయిండ్రు. గురువు చెప్తుండు, శిష్యుడు చేస్తున్నాడు. ఒక గురువే కాదు, గురువుకు సంబంధించిన సామాజిక వర్గం అంతా కలిసి కూడా ఈరోజు అతనికి అండగా నిలిచింది. ఇతను వాళ్ళకు అండగా నిలుస్తున్నాడు. అంటే ఈ యొక్క విగ్రహంతోనే కాదు, ఇవాళ ఇండస్ట్రీస్ ల్యాండ్స్ 90% ఇండస్ట్రీస్ ల్యాండ్ మొత్తం ఆంధ్రలోకి ఉన్నాయి. తెలంగాణ భూములను అడ్డికి బావశారు 30% తోటి మీకు పట్టాలు చేస్తామంటున్నారు. అది చాలా పెద్ద మోసం. అదొక్కడే కాదు, ఇంతకుముందు మన బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఆంధ్ర సినీ ఇండస్ట్రీస్కు రాచకొండ గుట్టలన్నీ కబ్జా రాసిస్తా అన్నాడు. ఆ విషయంలో మహమ్మద్ రఫీ కూడా కొట్లాడండి, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ ఆంధ్రలోకి ఇవ్వకుండా మరి ఏమంటారు, బాలీవుడ్ వాళ్లకు హీరోలకు పిలిచి ఇక్కడ భూములు ఇస్తారట. అది కూడా అదొక పెద్ద కుట్ర. ఆ విషయము రఫీ మాట్లాడుతాడు. నేను అనేది ఇది ఒక్కటే కాదు, ఈ విగ్రహం అనేది చిన్నదే, కానీ విగ్రహాలను కాదు, ఈ ఒక్క విగ్రహమే కాదు, మన అందరం కూడా తెలంగాణ సమాజాన్ని కటాన కదిలించి ఆంధ్రకు సంబంధించిన విగ్రహాలన్నింటి కూడా భద్రంగా డామేజ్ కాకుండా తీసుకుపోయి బార్డర్లో పెట్టేసి వద్దాము. ఈ విషయంలో కార్యాచరణ మనం ప్రకటిద్దాం. ఒక్క విగ్రహం కొరకే కాదు, అన్ని విగ్రహాలను కూడా తరలించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మొత్తం మన విగ్రహాలు కూడా తీసేసి వాళ్ళ విగ్రహాలు పెడతారు. ఈ విషయంలో ఎలాంటి కార్యాచరణ తీసుకున్నా తెలంగాణ సోషల్ మీడియా ఫోరం నుండి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం.